సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏంటి నువ్వు ద హోల్ ఇప్పుడు యూపీఐలో రూపే తీసుకొచ్చాడు కదా, దీనివల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్ దట్ కేమ్ అవుట్. ఏంటి నీకు అవును. కివీ వచ్చింది, కివీ అనే ఒక యాప్ వచ్చింది. ఏంటంటే ఓకే. దే విల్ గివ్ ఇప్పుడు ఏంటి వాడి క్రెడిట్ కార్డు వాడాలిరా నువ్వు, వాడి క్రెడిట్ కార్డు వాడాలి కాబట్టి వాడేం చేస్తున్నాడు, నువ్వు నా దగ్గర నుంచి స్కాన్ చేసుకో, నీకు రూపే దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కదా, రూపే మర్చెంట్ యాక్సెప్ట్ చేస్తే వాడు డబ్బులు వస్తాయి కదా, హీ గివ్స్ మీ బ్యాక్ సమ్ షేర్, నాకు కొన్ని కాయిన్స్ ఇస్తాడు అనమాట. అదే సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్ హోల్ రూపే ఓపెన్. ఓహో, ఒక్క నిమిషం, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రాసెస్ దట్. నేను ఒక కిరాణా కొట్టుకి వెళ్ళాను రా, రూపే కార్డు వాడాను. ఆ, వాడికి Scan. కిరాణా కొట్టు వాడికి కొంత పర్సంటేజ్ వాడికి అందులో కట్ అవుతుంది త్రూ, బికాస్ ఐ యూజ్డ్ రూపే. అంటే వాడికి 10 రూపాయలు నేను చిప్స్ ప్యాకెట్ కి వాడికి ఎంత 11 అలా పడుతుందా? అదా లెక్క. రూపాయి తీసుకో, యా రూపాయి తీసుకో, రూపాయి వాడికి 9 వేసుకుందాం. రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఆ రూపాయి నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇఫ్ ఐ డిడ్ ఇట్ విత్ కివి, అప్పుడు ఆ రూపాయిలో 50 పైసలు నాకు ఇస్తాడా? ఇస్తాడు. అండ్ దెర్ ఆర్ వీడికి ఎక్కడి నుంచి మరి వచ్చేది 50 పైసలు? ఆ కివీ వాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు ఇస్తాడు, వెన్ ఎవర్ యూ టేక్ రూపే క్రెడిట్ కార్డ్ విత్ కివీ. ఆహా. కివీ వాడి దగ్గర నుంచి రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నావు అంటే కివీ వన్స్ అగైన్ ఇప్పుడు కివీ లాంటి యాప్స్ దే విల్ పార్ట్నర్ విత్ బ్యాంక్స్. సో ఇప్పుడు ఏంటి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి అనమాట. సో కివీ అనేవాడు ఎస్ బ్యాంక్తో టైఅప్ అయ్యి దే విల్ రిలీజ్ అ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. నువ్వు ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ వాడుతున్నందుకు దే విల్ గివ్ సంథింగ్ బ్యాక్. సో ఎండ్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నార్మల్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా హోల్ వీసా అండ్ మాస్టర్ కార్డ్లో, అలా ఇక్కడ నాకు దే గివ్ మనీ బ్యాక్ ఇన్ రియల్ టైం. అండ్ నాకు ఇక్కడ ఏంటంటే మైల్ స్టోన్స్ ఉంటాయి. నేను 1 lakh పేమెంట్ చేస్తే ఐ విల్ గెట్ 4% బ్యాక్, 1,50,000 చేస్తే ఐ విల్ గెట్ 5% బ్యాక్. సో దీనివల్ల వాడి అడ్వాంటేజ్ అంటే హీస్ ఎక్వైరింగ్ మీ యాజ్ అ కస్టమర్ అంతేలే ఆ యాప్కి. సో ఇప్పుడు ఏంటంటే నేను ద హోల్ థింగ్ ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇక్కడ ఏంటి నీకు రోడ్ వేసి వదిలేసాడు రా. ఇప్పుడు నువ్వు ఇన్నోవేషన్ అనేది రకరకాలుగా జరుగుతుంది బయట. అవును. ఇట్లా కివీ యాప్స్ అని లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇప్పుడు అకౌంట్ చాలా అగ్రిగేటర్. న్యూస్ లో వచ్చింది కదా క్రెడ్, కునాల్ షా. గత కొన్ని నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా బాగా గుర్తు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చాలా బాగున్నాయి, యాప్ చాలా మంచి నీట్ గా ఉంటది. కానీ తర్వాత నేను ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు వాడలేదు అనుకుంటా. కానీ ఏంటి వాళ్ళ యూఎస్పీ ఏంటి అసలు, ఎందుకు క్రెడ్ అంతా ఫేమస్ అయిందంటావు? ఇనీషియల్గానేమో ఇట్స్ ఆల్ ప్లేస్ ఫర్ క్రెడిట్ కార్డ్స్ రా. ఇప్పుడు ఏంటి నేను 10 కార్డులు వాడుతూ ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు చెక్ విత్ ఎవ్రీ, నా కార్డ్ ప్రొవైడర్స్ ఉంటారు బ్యాంక్స్. నేను ఐసిఐసిఐ, యాక్సిస్, బాబ్, ఎస్ అన్నీ వాడతాం కదా, ఐడిఎఫ్సి. ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళేసి మనం వెళ్ళి నేను మంత్లీ బిల్ జనరేట్ అయిన తర్వాత సెటిల్ చేయడం కష్టం కదా. సో ఇనీషియల్లీ దే సాల్వ్ దట్ ప్రాబ్లమ్. నువ్వు 10 కార్డ్స్ యాడ్ చేసేసుకో, ఐ విల్ సెండ్ యూ అ రిమైండర్, యూ కెన్ పే ఫ్రమ్ హియర్. నీకు ఏ కార్డ్లో ఏ బిల్ వచ్చినా యూ కెన్ పే ఫ్రమ్ హియర్ అనేది స్టార్ట్ చేశాడు. దెన్ వన్స్ అగైన్ ఏంటంటే ఫిన్టెక్లో ఎడ్జెసెన్సీ ఎవడైనా దే విల్ జంప్ ఆన్ టు ద యూపీఐ బికాస్ దే వాంట్ టు అక్వైర్ దట్ కస్టమర్. దే వాంట్ టు నో హౌ మచ్ దిస్ కస్టమర్ ఈజ్ వర్త్ ఆఫ్ యువర్ క్రెడిట్. సో క్రెడిట్ వర్దినెస్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వేంటి, నువ్వు వాడి యాప్లో ఉన్నావు అనుకో, నువ్వు వాడి యాప్ వచ్చి రోజు వాడుతున్నావురా, నీకు ఏం కావాలి, యూ వాంట్ యువర్ యాప్ ఇన్ ఎవ్రీ వన్స్ ఫోన్, దెన్ ఏదైనా చేయొచ్చు. నువ్వు ఇప్పుడు క్రెడ్వాడు రకరకాల వాడి బిజినెస్లోకి వెళ్ళావంటే అసలు సముద్రం అమేజింగ్ గా నేను వాడే క్రెడ్ అప్పట్లో నా డ్యూ డేట్ నేను మర్చిపోతారు, అదే వాడి యూఎస్పీ. సింపుల్ గా చెప్పాలంటే అంతే. అలాగే స్టార్ట్ చేశాడు. కానీ గూగుల్ స్క్రాచ్ కార్డ్స్, ఫోన్ పే స్క్రాచ్ కార్డ్స్ తో కంపేర్ చేస్తే క్రెడ్ వాడిచ్చిన స్క్రాచ్ కార్డ్స్ ఇంకో లెవెల్లో ఉండే. వాడిచ్చే బెనిఫిట్స్ కానీ రివార్డ్స్ కానీ క్రేజీగా ఇచ్చేవాడు స్టార్టింగ్ లో క్రెడ్. ఐ యూస్ స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఎవరికైనా రూపాయి వస్తుంది. ఓకే అంతే అంటావు. అది కాదు, నా క్రెడిట్ కార్డు నేను ఇప్పుడు 10 బ్యాంకులతో చేసుకునే దాంట్లో యాడ్ చేశాను. నా క్రెడిట్ కార్డుకి నేను డ్యూ మర్చిపోతే క్రెడిట్ వాడికి ఏంటి లాభం నాకు అర్థం కాదు. నువ్వు మర్చిపోకూడదు, నువ్వు మర్చిపోకుండా అదే మర్చిపోతే ఏంటి, మర్చిపోతే ఏంటి ఒక్క కదా. నాకు ఆ బ్యాంకు వల్ల బొక్క, కానీ క్రెడిట్ వాడికి ఏంటి లాభం? వీడు ఏది చెప్పాడు ఇప్పుడు రామచంద్ర, నువ్వేం చెప్పావు, నేను మర్చిపోతాను అదే వాడికి యూఎస్పీ అని. ఇప్పుడు నేను మర్చిపోతాను, నేను వాడు అప్లికేషన్ యూస్ చేస్తాను, వాడు అప్లికేషన్ నుంచే పే చేస్తాను. ఓకే అదే అర్థమైంది. ఓకే అలాగా వచ్చా. ఓకే గాట్ ఇట్. సో వాడు స్టార్టింగ్ లో చాలా లాస్ మేకింగ్ ఎంటిటీగా వాడు ఈ స్క్రాచ్ కార్డులు అన్ని ఇచ్చి
అక్వైర్ చేసుకున్నాడు జనాల్ని. తర్వాత ఐ థింక్ మనం గ్రాఫ్లు కూడా చూసాం ఇప్పుడు రీసెంట్ న్యూస్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్రాఫిట్ చాలా తక్కువ, కానీ బర్న్ బాగా ఎక్కువ చేశాడు. తర్వాత ఇప్పుడు ఐ థింక్ రీసెంట్ క్వార్టర్స్ బాగా ప్రాఫిట్ మేకింగ్. ఇంకా వాడుతున్నారా హరి క్రెడ్ ఫుల్గా? నేనైతే స్టిల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఆల్ త్రూ క్రెడిట్ ఓన్లీ. అండ్ నాకు ఏం సంహౌ ఐఎమ్ స్టిక్కీ టు ఫోన్పే ఫర్ మై యూపీఐ పేమెంట్స్. అండ్ నేను చెప్పాను కదా కివీ, సో దే నా స్టిక్కీనెస్ని వాడు ఆ లాయల్టీతో నన్ను కివీకి మార్చాడు. బట్ ఐ జగల్ బిట్వీన్ కివీ అండ్ ఫోన్పే.